హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకైతే ఆర్బీఐ నుంచి అయితే 10th క్వాలిఫికేషన్తో మీకు మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ. మీరు వెంటనే అప్లై చేసుకోవాలంటే మనకైతే కాంటాక్ట్ అవ్వండి. అలాగే వచ్చేసి మీకు ఆర్బీఐ నుంచి అయితే స్పెషల్గా ఏంటంటే ఇంక్లూడ్ ఎవరైతే 10th క్లాస్ అయిపోయి స్టడీస్ చదువుకోలేదో, ఎవరైతే ఇంటర్ వరకు ఆగేసి ఉన్నారో వాళ్ళందరూ కొంచెం వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఫైనల్ ఇయర్స్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి పర్టికులర్గా డిగ్రీ అనేది అయిపోయి ఉండకూడదు అనేసి మనకైతే ఈ నోటిఫికేషన్లో ఉంది. ఇంకో కొంచెం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా వచ్చేసి మీకు వచ్చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. కంటెంట్ ఏంటంటే మనకు ఇప్పుడు మీకు ముందుగానే చెప్పేశాను కదా. దాంతోపాటు వచ్చేసి మనకు ఆర్బీఐలో క్వాలిఫికేషన్ చెప్పాను. అలాగే మీకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి దీనికి కూడా ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకు ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి 36 వేకెన్సీ అయితే ఇచ్చారు. ఈ 36 వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఇది ఒక అటెండర్ జాబ్ లాంటిది. మన 10th క్లాస్ బేస్ పైన కాబట్టి మన ఆర్బీఐ దాంట్లో అసిస్టెంట్ వాళ్ళకి అటెండర్ పోస్ట్ ఇది. దీనికి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది క్లియర్ అయితేనే మీకైతే ఇంటర్వ్యూకి పిలిచి మీకు మిగతా ప్రాసెస్ కూడా చేస్తారు. ఎవరైతే ఇప్పుడు లైక్ ఇంటర్, డిప్లొమా అట్లా చేసి ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 10th టు ఏదైనా ఏజ్ లిమిట్ కూడా వచ్చేసి మనకి 25 ఇయర్స్ వరకు మాత్రమే ఇచ్చారు. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే, గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే మనకు ఎక్సెప్షన్ ఉంది కదా, దానికి బేస్ చేసుకొని మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 18 నుంచి 25 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మన ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు అంటే 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 28, పీడబ్ల్యూఎస్కి అయితే, జనరల్ వాళ్ళకైతే 10, మళ్ళీ తర్వాత ఓబీసీ వాళ్ళకైతే 13, ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ అని గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే మీకు ఆల్రెడీ ఎన్ని తెలుసు. మీకు కావాల్సింది ఏంటంటే రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ అని చెప్పి మొత్తం 120 మార్క్స్ అయితే ఉంటాయి. 90 మినిట్స్ టైము. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు అప్లై చేసుకోవాలంటే మనకైతే కాంటాక్ట్ అవ్వండి. మన నంబర్ వచ్చేసి మనమైతే డిస్క్రిప్షన్ అయితే పెడతాను. అలాగే యాజ్ ఫర్ మీకు నేను వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే ఇంకా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మీరు ఒక తంబు, అలాగే సిగ్నేచరు, ఫోటో, అలాగే రిటర్న్ రైటింగ్ కూడా మీరు రాసి నాకు పంపించాలి. మీకు నేను చెప్పాను కదా ఫీజు, ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి, అలాగే మిగతా వాళ్ళకి కూడా 450 రూపాయలు మనం గవర్నమెంట్ కట్టేది. మనకి నేను సర్వీస్ చేసిన దానికి 150 రూపీస్ తీసుకుంటాను. అదండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. డెఫినెట్గా అయితే ఈ వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. మన నెంబర్ వచ్చేసి 6302489459 నెంబర్కి మీరు ఒకసారి మెసేజ్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేసి పంపిస్తే, వాట్సాప్ చేస్తే మేమే అప్లై చేస్తాం. అప్లై చేసేటప్పుడు మీకు కాంటాక్ట్ అవుతాం. మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్కటి మేము అప్లై చేసి మీకు డాక్యుమెంట్ అనేది పంపిస్తాం. పంపించిన తర్వాత ఫస్ట్ మీరు పేమెంట్ వేయాలి. మళ్ళీ తర్వాత మీకు అన్నీ చూపిస్తే మీకు అప్లై చేస్తాం. అన్ని ఓటీపీలు మిమ్మల్ని అడుగుతాం. అన్నీ క్లియర్ అయిపోయినాక డాక్యుమెంట్ అనేది వాట్సాప్ చేస్తాం. అలాగే ఈమెయిల్ కూడా చేస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. అప్లై చేసుకునే వాళ్ళు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 4 వరకు